మేమంతా సిద్ధం బస్సు యాత్ర జన ప్రభంజనంలా సాగుతోంది. ఎక్కడికక్కడ సీఎం జగన్ ను ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎండని సైతం లెక్క చేయకుండా అభిమాన నేతపై ఎనలేని అభిమానాన్ని చూపిస్తున్నారు. ఊరు వాడ ఏకమై తమ అభిమాన నేతకు దారి పొడవున ఘన స్వాగతం పలుకుతున్నారు. సీఎం జగన్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ రోజు 13వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించిన సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, అనుశ్రీ మరికొద్దిసేపట్లోనే 13వ రోజు వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. సత్తెనపల్లి శివారులో ఉన్నటువంటి ధూళిపాల నుంచి బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం నేను సత్తెనపల్లిలో ఉన్నాను. సత్తెనపల్లిలో నుంచి రోడ్ షో మీదుగా గుంటూరు చేరుకుంటుంది. గుంటూరు శివారులో ఉన్నటువంటి ఏట్కూరు బైపాస్లో ఈరోజు సాయంత్రం బహిరంగ సభ జరగబోతుంది. ఇప్పటివరకు మొత్తం 11 జిల్లాలు పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రానికి 12 జిల్లాలు పూర్తి చేసుకున్నారు. దాదాపు 1350 కిలోమీటర్ల మేర ఇప్పటివరకు బస్సు యాత్ర సాయంత్రానికి జరిగిందని చెప్పుకోవచ్చు. అట్లాగే మనం సత్తెనపల్లిలో ఉన్న కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకని ఎండ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మీరు చాలాసేపు నుంచి వేచి చూస్తున్నారు జగన్ కోసం. ఎందుకు జగన్ ఏం మేలు చేశాడని మీరంతా వేచి చూస్తున్నారు? మాకు మా అన్ని మేలు చేసిండు. వృద్ధాపించిన ఎత్తుండు, రైతు భరోసా, బంగారు లాంటి స్కూల్ బంగారాలు చేసిండు, ఉచిత విద్య ముసలోళ్ళకి ఉచిత విద్య ఇస్తుండు, ఎస్సీలకి ఎమ్మెల్యేల సీట్లు బోల్డ్ ఇచ్చిండు. ఇంకేం కావాలి? అంతకుముందు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేశారు కదా, అప్పుడేం జరగలేదు? ఇవి ఏమి జరగల. ఉన్న వాళ్ళని తీసి తెంగిండు. ఎస్సీలకు ఒక సీటు లేదు. వాళ్ళ కులం వాళ్ళ కథ అన్ని స్కాములే. అన్ని స్కిల్ స్కాములని, స్కిల్ ఛాన్స్లని, భూములని, స్కిల్ స్కామ్లో 250 కోట్లు, మళ్ళీ 80 కోట్లు మళ్ళీ వచ్చింది. ఆయన కోర్టులే చెప్పి బయటకు వస్తే లోటకు రాడని, ఆ కోర్టు అన్నట్టే బయటకు వచ్చినా లోటకు పోవట్లేదు. మరి ఆయన ఎంత మేధావో చూడండి. మా జగన్ పిచ్చోడు కాబట్టి అందరికి ఇస్తుండో. జగన్కి అందరు కావాలి. ఆయన కులాలతో సంబంధం లేదు, అందరూ ఆయన మనుషులే. మతదత్తాలతో పని లేదు, ఆయనకు అందరికి మనుషులే. ఇవాళ స్కూళ్ళు చూడు, వైద్యశాల, ఉచిత వైద్యం ఎన్ని చేసిండు. రైతు భరోసా అయింది, పింఛన్లు అయింది, మళ్ళీ చదువుకునే పిల్లలకి అమ్మఒడి అయింది. ఇవాళ పొలం, ఇవాళ తల్లులు మిరగాల కోత తీసుకుపోయే పిల్లల్ని బళ్ళుకు పంపిస్తున్నారు. ఎందుకంటే అమ్మఒడి పథకం. అన్న ఇస్తుండో, పుస్తకాలు ఇస్తుండు, బ్యాగులు ఇస్తుండు, షూలు ఇస్తుండు, ఇంకంతకాడికైంది. సంక్షేమ పథకాలన్నీ ఏమైనా అందుతున్నాయా? ప్రజలకు ఏమైనా మేలు చేకూరుతున్నాయి వీటి వల్ల? జగన్ గారు నాకు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు, ఎటోళ్ళు వెళ్ళిపోయారు. నాకు పెన్షను, మా ఆడవాళ్ళకు 10,000 ఉద్యోగం, మాట ఉద్యోగం, వృద్ధా పెన్షన్ ఆయన సోటు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఎందుకు ఎలాగిది? ఏం జరుగుతుందమ్మా ఈ సంక్షేమ పథకాల వల్ల? ఏమన్నా మంచి జరుగుతుందా? జగన్ పరిపాలన ఏ విధంగా ఉంది? నాకు అమ్మఒడి అందుతుందన్న. 3 సంవత్సరాలు నాకు అమ్మఒడి అందింది. అమ్మా నాన్నలు లేని వాళ్ళు కానీ, తల్లిదండ్రులు లేని వాళ్ళకి కానీ ఈ డబ్బులు పడి ఎడ్యుకేషన్ అనేది డెవలప్మెంట్ జరిగింది. 14 ఏళ్ల పాటు చేసిన చంద్రబాబు పాలనలో గవర్నమెంట్ స్కూల్ అనేవి డెవలప్మెంట్లే లేవు. జగన్ వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ జరిగింది. మళ్ళీ జగన్ రావాలి. జై జగన్. జగన్ ని దించేస్తాం, జగన్ వల్ల నష్టమే జరుగుతుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా. ఏంటండి? జగన్ వల్ల ప్రయోజనం లేదని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మా లాంటి స్టూడెంట్స్ కి చాలా ప్రయోజనం ఉంది, రైతులకి చాలా ప్రయోజనం ఇస్తున్నాడు. రైతు భరోసా, అమ్మఒడి, నవరత్నాలు చెప్పిన మాట చెప్పినట్టుగా అందించాడు. అదే మా జగన్ అంటే. మా జగన్ మామ మళ్ళీ రావాలి. ఎందుకమ్మా ఇంత ఎంట్లో కూడా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అంటే ప్రాణం, జగన్ అన్న అంటే ప్రాణం, పిచ్చి. అన్నని పొగడతలేదు చాలా అసలు. కానీ అన్న చేసిన మంచి పనులు ఇలాంటివి కాదు. వాళ్ళు చేసే చంద్రబాబు గారు చేసే పరిపాలన వాళ్ళకు మాత్రమే పరిమితం. కానీ అన్న చేసే రాష్ట్రం అంతా కోరుకుంటున్నారు. రాష్ట్రం అంతా అన్న కావాలని కోరుకుంటున్నారు. అన్న వేసే వాహనం మిత్రం, అన్న వేసే వాహనం, రైతు భరోసా, అన్న వేసే 45 సంవత్సరాలు 45 సంవత్సరాల డబ్బులు, అన్న చేసే 1-2 మంచి పనులు కాదు. అన్నని ఎంత పొగిడినా తక్కువే. కానీ మా జగన్ అన్న మళ్ళీ రావాలి. మా జగన్ అన్న పక్షాన్ని మేమంతా సిద్ధం. అన్నా ఇప్పుడు జగన్ అనే మనిషి ఒక అభిమానం కాదు, జగన్ అంటే ఒక వ్యసనం. జగన్ అంటే అంత అభిమానం మాకు. ఎందుకంటే ఓదరేపు యాత్ర చేసిన కాంచి, పార్టీ పెట్టిన కాంచి మేము మేము జగన్ నమ్ముకున్నాం. మేము జగన్ అన్న వచ్చినాక ఇలా సచివాలయం ఉన్నాయి. ఒకప్పుడు మండల ఆఫీస్కి పోవాలంటే
కూలి మానుకొని మండలాభిషేకపోతే లంచాలు అడిగి వారంలోగా పని జరగకపోతే ఇవాళ సచివాలయంలో ఒక రోజు పోతే వాలంటీర్ ద్వారాగా మాకు పని జరుగుతుంది. మాకు జగనన్న 175కి 175 వనసపోరు మాకు కానీ వాలంటీర్ల వల్ల ప్రయోజనం లేదు, వాలంటీర్లు తీసేయాలని చంద్రబాబు కోర్టుకు వెళ్ళి ఆపించాడు కదా. చాలా ఉపయోగం ఉంది. వాళ్ళ నుంచి చిన్న ముసలాళ్ళు కూడా వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవ్వ తాత అని ఇచ్చి డబ్బులు ఇచ్చి వస్తున్నారు. వాళ్ళ మాత్రం తీసేయొద్దు. వాళ్ళు కావాలా పిల్లలైనా పెద్దలైనా అందరూ గౌరవిస్తున్నారు. మా జగనన్న కావాలా, మాకు ఇంక వేరే వాళ్ళు వద్దు. వాళ్ళు 3 పార్టీలు కలిసినా మా జగనన్న మాకు కావాలా, మేము వేస్తాము. అది ఇప్పుడు వాలంటీర్ ఎవరు తీసేయమన్నాడు, అదే చంద్రబాబు గోనె సంచులు మోసుకోవాలన్నాడు, అమ్మాయిలు అమ్ముతానని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అదే పని చంద్రబాబు 10,000 ఇస్తా అన్నాడు. ఇలా మా అమ్మ 90 సంవత్సరాల ముసలి మా అమ్మ పెన్షన్కి బాగుంటే మా అమ్మని మనసులో అమ్మడిసిని ఆమెను ఎత్తుకొని పోయి ఎక్కడికి పోవాలి నేను. ఇలా అదే వాలంటీర్ ఉంటే ఇంటికి వచ్చి ఆ ముసలమ్మకి పెన్షన్ ఇచ్చిపోతున్నారు. లేకపోతే నేను ఆటో వేసుకొని పోయి ఆటో బాడీ పిలిపించుకొని ఆటోలు ఎక్కించుకొని పోయి ఆమె మనసులో 90 సంవత్సరాల ముసలం మా అమ్మ. మాది కోరపల్లి నియోజకవర్గం. శంకరయ్య గారు నెంబర్ 1గా మాకు ఇబ్బంది లేదు, ఆయనే గెలుస్తారు. అక్కడ మాకు 90 సంవత్సరాల ముసలమ్మని ఎత్తుకొని పోవాలంటే పెన్షన్ కోసం ఎట్ట పోవాలి మేము. అదే ఇలా వాలంటీర్ ఉంటే ఇంటికి వచ్చి ఆ పెన్షన్ ఇచ్చి మాకు చక్కగా ఇచ్చిపోతున్నారు. మాకు వాలంటీర్ చంద్రబాబు మాయ మాటలేదంటే ఈ 2,50,000 వాలంటీర్ ఓట్లు చంద్రబాబు వేపించుకుందని చెప్పని 10,000 చెప్పని ఆశ చూపించాడు. కానీ వాలంటీర్లు ఎవరు నమ్మరు. మా వైపు వాలంటీర్ అని ఓకే, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి మహిళలకు కానీ మీ గ్రామాల్లో వాళ్ళకి కానీ ఎట్లా? ఇంతవరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా మహిళలకి 50% రిజర్వేషన్ కల్పించి మహిళల్ని ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో లబ్ధిదారులను చేస్తూ మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయని చెప్పి ఈరోజు మహిళా పురోగతికి మహిళా అభ్యున్నతికి పాటుపడుతున్న ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని మేము సగర్వంగా చెప్పగలము. ఈరోజు మన రాష్ట్రంలో అవినీతి లేదు, లంచగొండితనం లేదు, అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే ఒక జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి అంటే ఎత్తైన బిల్డింగులు కాదు, నిన్నటికంటే ఈరోజు మనం ఉన్నతంగా బతికామా లేదా అనేది కావాలి. జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడు సంక్షేమ పథకం అందుతుంది. కానీ రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, అందుకే మేము ముగ్గురం కలిసి వస్తున్నామని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ 30 మంది కలిసి రమ్మనండి. 30 మంది కలిసి వచ్చినా కానీ గెలిచేది జగనే. ప్రజా మద్దతు ఉంది జగన్కే. ఈ మహిళా ఓటర్లు అందరూ జగన్కే వేస్తారు. చంద్రబాబు అంత మంచి చేయాలనుకుంటే 40 ఏళ్ళ అనుభవం అంటాడు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రిని అంటాడు. ఏం చేశాడండి ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ఒక్క జన్మభూమి కమిటీలు బట్టి ఒక సంక్షేమ పథకం ఇంటికి అందాలన్నా, ఒక ఇంట్లో ఒక పింఛన్ రావాలన్నా, ఒక ఇళ్ల పట్టా రావాలన్నా అది పచ్చకండవ అన్నా కప్పుకోవాలి, లేకపోతే వాళ్ళకి ఓటేస్తేనే ఇచ్చారు. కానీ ఒక జగనం కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. ఏంటి ఇప్పుడు అందరూ కలిసి వస్తామని చెప్పి అంటున్నారు. ఏంటి వారు ముగ్గురు కలిసి వస్తే జగన్ సింగిల్ గా వస్తున్నాడు కదా, ఏం ఇబ్బంది అనిపించలేదా? ముగ్గురు కలిసినప్పుడే వాళ్ళ కూటమి నాశనానికి. జగనన్న ఒక్కడే గెలుపుకి సాధ్యం, అది గెలిపే విజయం. సో ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరిని కదిలించినా సరే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకు తీరుతామని చెప్తున్నారు. గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. కేవలం 5 సంవత్సరాల జగన్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు కాబట్టి మేమంతా ఆయనకి అండగా నిలిచామని ఇక్కడ సత్యనపల్లిలో ఉన్నటువంటి జనం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రవీందర్.